అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21 ఆదివారం మహాలయ అమావాస్య రోజు ఏర్పడనున్న సూర్యగ్రహణం పట్టువిడుపు సమయాలేమిటో, ఇది మన దేశంలో కనిపిస్తుందా లేదా అని, అలాగే గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ మతంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది। సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం। భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది। ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది। ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటాం। సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది। ఈ 2025వ సంవత్సరంలో మొత్తంగా 4 గ్రహణాలు ఏర్పడగా అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఇప్పటికే అయిపోయాయండి। ఇప్పుడు ఏర్పడే ఈ సూర్యగ్రహణం 2వ మరియు చివరి సూర్యగ్రహణం। ఈ 2025వ సంవత్సరంలో 2వ మరియు చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద మాసం కృష్ణపక్షంలో అమావాస్య తిథి రోజున ఏర్పడనుంది। ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజున దేవి నవరాత్రులకు ముందు రోజు ఏర్పడనుంది। ఈ గ్రహణం పట్టువిడుపు సమయాలనేవి సెప్టెంబర్ 21 ఆదివారం రాత్రి 10:59 నుండి అర్ధరాత్రి 3:23 వరకు ఉందండి। అంటే సెప్టెంబర్ 22 సోమవారం తెల్లవారుజాము వరకు ఈ పట్టువిడుపు సమయం అనేది ఉన్నదండి। అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో రాత్రి వేళల్లో ఏర్పడుతుంది కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు। మన దేశంలో ఈ గ్రహణం కనిపించట్లేదు కాబట్టి గ్రహణ నియమాలు కూడా పాటించే అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు। గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు। సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు ఆస్ట్రేలియా, ఫిజీ, అంటార్కిటికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, న్యూజిలాండ్ వంటి మొదలైన ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది। ఈ దేశాల్లో నివసించే మన తెలుగు వారు ఎవరైనా ఉన్నట్లయితే గ్రహణ నియమాలు అనేవి తప్పక పాటించాల్సి ఉంటుందండి। గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది। దేవి నవరాత్రులకు ముందు రోజు మహాలయ అమావాస్య రోజు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది। మన భారతదేశంలో కనబడట్లేదు కాబట్టి ఆ రోజు జరుపుకునే పితృకార్యాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటువంటి ఎంగిలిపూల బతుకమ్మ కానీ నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు। అలాగే నా ప్రీవియస్ వీడియోలో సెప్టెంబర్ 21 ఆదివారం నుండి ప్రారంభమయ్యే 9 రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగ పూర్తి విశేషాలు, అలాగే సెప్టెంబర్ 22 సోమవారం నుండి ప్రారంభమయ్యే దసరా దేవి నవరాత్రుల అమ్మవారి అవతారాలు, అలంకారాలు, నైవేద్యాల గురించిన పూర్తి విశేషాలు అందులో తెలిపానండి, తప్పక చూడగలరు। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వేజన సుఖినో భవంతు। స్వస్తి।